హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆరిఫ్ కరిష్మా బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ ఎలా ఉన్నారో ఎవరైనా షేర్ చేయాలి అనుకున్నట్టయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో మా మ్యారేజ్ డే రోజు మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము అనేది ఈ వీడియో ద్వారా మీ అందరితో షేర్ చేయాలి అనుకుంటున్నాము. నేనైతే మార్నింగ్ అంటే మ్యారేజ్ డే రోజు మార్నింగ్ 11:30 ఆ టయానికైతే మేము మూవీకి అయితే బుక్ చేసుకున్నాము. మూవీ థియేటర్కి వచ్చేసాము. మా మ్యారేజ్ డే వచ్చేసరికి మే 19th రోజు మా మ్యారేజ్ డే అండి. సెకండ్ ఇయర్ మ్యారేజ్ డే. మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము, చాలా సింపుల్గానే సెలబ్రేట్ చేసుకున్నామండి. ఆ సింపుల్ సెలబ్రేషన్స్ అనేవి మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా షేర్ చేసుకుందామని ఈ చిన్న వీడియో అయితే మీ అందరి కోసం నేనైతే అప్లోడ్ చేస్తున్నాను. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. ఎలా అనిపించింది మీకు వీడియో అనేది కామెంట్ చేయండి. అలానే మా మ్యారేజ్ డే సెలబ్రేషన్స్ మీ అందరితో కూడా నేను షేర్ చేస్తాను. ఇక్కడ నేనైతే మెహందీ చూపిస్తున్నాను. నేనైతే చాలా సింపుల్గా, అంటే అంత మెహందీ పెట్టుకోవడం రాదు, ఏదో అలా మెహందీ అయితే ఉంది. చేతులు అయితే బోసిగా లేకుండా ఇలా మెహందీ అయితే పెట్టించేసుకున్నాను. చూడండి, ఇలా అయితే మెహందీ పెట్టించేసుకున్నాను. లాస్ట్ ఇయర్ మీకు గుర్తున్నట్టయితే నా ఫస్ట్ వెడ్డింగ్ యానివర్సరీ రోజు నేనైతే సౌత్ ఇండియా షాపింగ్ మాల్ దగ్గర పెట్టించేసుకున్నాను మెహందీ. ఈసారి వెళ్ళడానికి కుదరలేదు బాబు వలన. బాబుని తీసుకొని బయటికి ఆ టైంలో వెళ్ళటం ఎందుకులే అని చెప్పేసి నేనైతే డ్రాప్ అయిపోయాను. మెహందీని ఇంట్లోనే పెట్టేసుకున్నాను సింపుల్గా. అందుకని చెప్పి నాకైతే అంతగా రాదు కాబట్టి అలా ఉంది. మేమైతే వీరభద్రుడు మూవీకి అయితే వచ్చేసాము. ఇది సూర్య గారు, త్రిష వీళ్ళిద్దరు అయితే యాక్ట్ చేశారు ఈ మూవీలో. మూవీ అయితే బాగుంది, కొంచెం డిఫరెంట్ మూవీ. ఎంతమంది వీరభద్రుడు మూవీకి వెళ్ళారు, మీకు ఎలా అనిపించింది వీరభద్రుడు మూవీ అనేది ఎవరైనా షేర్ చేయాలి అనుకున్నట్టయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మాకైతే ఓకే, పర్వాలేదు, చూడొచ్చు. నెక్స్ట్ ఆఫ్టర్నూన్ నుంచి అయితే మేము బార్బిక్యూకి అయితే వెళ్ళాము లంచ్ చేయటం కోసం. నేనైతే బార్బిక్యూకి ఫస్ట్ టైం అయితే వెళ్ళాను. ఇక్కడ బార్బిక్యూ నేషన్స్లో ఎలాంటి ఐటమ్స్ అన్నీ కూడా ఉన్నాయి అనేది మీ అందరితో నేను షేర్ చేస్తాను. నాకైతే ఇక్కడ మొత్తం కూడా బాగా నచ్చింది యాంబియన్స్. ఇక్కడ ఫుడ్ కంటే కూడా యాంబియన్స్ నాకైతే బాగా నచ్చింది. చూడండి, మొత్తం కూడా ఇలా అయితే ఉంది. లోపల సిట్టింగ్ మొత్తం కూడా ఇలా అయితే ఉంది. నేను మొత్తం షేర్ చేస్తాను. అలానే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తూ ఉన్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసిన తర్వాత 3 ఆప్షన్స్ వస్తాయండి. 3 ఆప్షన్స్లో ఆల్ అనే ఆప్షన్ కనుక మీరు క్లిక్ చేసినట్టయితే నేను పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఇక్కడ మేమైతే చూడండి, ఇక్కడ బార్బిక్యూ అంటే మీకు తెలిసిందే కదా, నాన్ వెజ్. మనం అన్లిమిటెడ్గా ఎంత అయినా సరే మనం తింటూ ఉండవచ్చు. ఇక్కడ ప్రాన్స్, చికెన్, ఫిష్ ఇలా డిఫరెంట్ నాన్ వెజ్ ఐటమ్స్ అయితే ఉన్నాయి. మేమైతే ఫస్ట్ ప్రాన్స్ అయితే స్టార్ట్ చేసాము. అదైతే సరిగా కుక్ అవ్వలేదు, నాకైతే ఏమీ నచ్చలేదు, అసలు టేస్ట్ అయితే ఏం నచ్చలేదు, కుక్ అవ్వలేదు. చూడండి, ఇక్కడ చికెన్, ఫిష్ ఇలా డిఫరెంట్గా అన్నీ ఉన్నాయి. క్రిస్పీ కార్న్ పెట్టారు కదా, క్రిస్పీ కార్న్ అయితే టేస్ట్ ఎక్సలెంట్గా అనిపించింది. ఇక్కడ చికెన్, మటన్ ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టార్టర్స్ అన్నీ కూడా ఉన్నాయి. మనం ఎంతైనా తినొచ్చు కదా. మేమైతే తినలేకపోయాము, కొద్దిగా తినేసరికి మాకు టేస్ట్ కూడా నచ్చలేదు అంతగా. ఇక్కడ మొత్తం కూడా మేము వెళ్ళేసరికి ఐటమ్స్ చాలా వరకు కంప్లీట్ అయిపోయాయి. ఇక్కడ ఏమేమి ఉన్నాయి మీ అందరితో షేర్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, డెజర్ట్స్లో వచ్చేసరికి గులాబ్ జామున్, అలానే క్యారెట్ హల్వా వచ్చారు. నెక్స్ట్ ఇక్కడ ఫ్రైడ్ రైస్, న్యూడిల్స్, అలానే బిర్యానీ ఉంటుంది కదా, బిర్యానీ, పన్నీర్ కర్రీ, సాంబార్, రసం, వైట్ రైస్ అన్నీ కూడా ఉన్నాయి. అవి కూడా నేను మీతో షేర్ చేస్తాను. ఇక్కడ చూడండి, నేను కూడా మీ అందరితో ఏమేమి ఉన్నాయి చూపిస్తున్నాను. చూడండి, వైట్ రైస్, భేండి ఫ్రై ఇవైతే ఉన్నాయి. వెజ్ అండ్ నాన్ వెజ్ రెండు కూడా ఉన్నాయి. మేమైతే అంతగా ఏమైతే తినలేదు. చూడండి, నాన్ వెజ్లో అయితే నాన్ వెజ్ చికెన్ ఫ్రైడ్ రైస్ అండ్ చికెన్ న్యూడిల్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ ఫిష్, మటన్ ఇలా కర్రీస్ అయితే ఉన్నాయి. అలానే చికెన్ కర్రీ ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ కర్రీస్ కూడా ఉన్నాయి. నెక్స్ట్ చూపిస్తూ ఉన్నాను ఒక్కొక్క ఐటెం కూడా. సూప్స్ కూడా ఉన్నాయి. ఇక్కడైతే బిర్యానీ ఉంది, ఇదైతే చికెన్ బిర్యానీ. నాకైతే అంతగా టేస్ట్ ఏమీ నచ్చలేదు ఇక్కడ ఫుడ్. ఇక్కడ సూప్స్ కూడా ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ కేక్స్ కావచ్చు, ఐస్ క్రీమ్స్ కావచ్చు, అన్నీ కూడా ఉన్నాయి. కూల్ డ్రింక్స్ వాళ్ళే ఇస్తున్నారు.
నెక్స్ట్ ఇక్కడ అన్ని రకాలైనటువంటి ఐటమ్స్ ఉన్నాయి, కానీ మేమైతే కొద్దిగా ప్లేట్లో అయితే పెట్టుకొని వచ్చేసాము. చూడండి, ఇక్కడ మా వారు కూడా అయితే బిర్యానీ పెట్టుకుంటున్నారు. నెక్స్ట్ ఇక్కడ కర్రీస్లో వచ్చేసరికి ఇక్కడ కూడా కంప్లీట్ అయిపోయినాయి. అంటే మేము వెళ్ళే టయానికి అన్నీ కూడా అయిపోయాయి. చికెను, మటను, ఫిష్ ఇలా అయితే ఉన్నాయి కొద్దిగా. మేమైతే ఒక్కొక్క పీస్ అలా పెట్టుకున్నాం. ఇక్కడ చూడండి, బిర్యానీ కొద్దిగా, ఫిష్, మటన్ కర్రీ. నెక్స్ట్ ఇక్కడ చూడండి కేక్స్, ఇలానే సేమియా పాయసం ఇచ్చారు. నెక్స్ట్ పానీపూరి కూడా ఉంది. పానీపూరి కూడా అంతగా నచ్చలేదు. ఇక్కడ బాగుంది ఏంటంటే గులాబ్ జామ్ విత్ ఐస్ క్రీమ్ అయితే బాగుంది. నేనైతే టేస్ట్ చేశాను, నాకైతే బాగా నచ్చింది. గులాబ్ జామ్ విత్ ఐస్ క్రీమ్ అయితే టేస్ట్ బాగుంది. అలానే క్యారెట్ హల్వా కూడా టేస్ట్ చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ స్వీట్స్లో ఇక్కడ బార్బిక్యూ అంటే మనకి తెలిసిందే. ఇక్కడ మనకి అన్ని రకాలైనటువంటి ఐటమ్స్ అన్లిమిటెడ్గా మనం పెట్టుకొని తినవచ్చు. కానీ మనం పే చేసిన మనీకి అక్కడ ఉన్న ఫుడ్ అన్ని ఐటమ్స్ చూసేసరికి కడుపు నిండిపోయింది ఎవరికైనా సరే. అంతగా తినాలంటే ఎక్కువగా ఫుడ్ తినే వాళ్ళకైతే ఈ మనీకి వర్త్ అనిపించింది. ఇక్కడ మా చేత అయితే మా యానివర్సరీ కాబట్టి ఇక్కడ వీళ్ళైతే కేక్, అంటే ఏ అకేషన్ అయినా సరే, బర్త్డే కావచ్చు, యానివర్సరీ, ఇలాంటి వాటికి కేక్ కటింగ్ అయితే ఇక్కడ చేపిస్తూ ఉంటారు కదా. మా యానివర్సరీ సందర్భంగా వీళ్ళైతే కేక్ ప్రొవైడ్ చేశారు. మేమైతే ఇక్కడే కేక్ కట్ చేసేసాము. ఇంకా ఇంటి దగ్గర కూడా ఏం కట్ చేయలేదు. చాలా సింపుల్గా సెలబ్రేట్ చేసుకున్నాము. మూవీకి వెళ్ళాము, అలానే ఇలా మేము లంచ్కి అయితే ప్లాన్ చేసాము. అంతే, చాలా సింపుల్ సెలబ్రేషన్స్. కాకపోతే ఈ వీడియో మాకు మెమొరబుల్గా ఉండాలి, ప్లస్ మీ అందరితో కూడా షేర్ చేద్దామనే ఉద్దేశంతో వీడియో మీ అందరితో షేర్ చేస్తున్నాను. ఇలా అయితే మా కేక్ కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వాళ్ళు కేక్ అయితే ప్యాక్ చేసేసి మనకి ఇచ్చారు. మేమైతే ఇలా ఇంటికైతే వెళ్ళిపోతున్నాము. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్టయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్.